వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. గురుగారు మరి తులారాశి వారు కానీ కన్యారాశి వారికి అది చెప్పడం మర్చిపోయా. వీళ్ళు అక్షయ తృతీయకి 100% రావాలి. వీళ్ళు తప్పకుండా రావాలి. వస్తేనే వీళ్ళకి అదృష్టం, లేకపోతే లేదు. కన్యారాశి వారు రావాల్సిందే. ఓకే. సో అక్షయ తృతీయకి మీరు తప్పకుండా రావాలి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది అని అంటే, వీళ్ళకి భాగ్యస్థానములు గురువు వస్తున్నాడు. వీళ్ళు ఉన్నంత అదృష్టవంత జాతకులు ఈ సంవత్సరంలో ఎవరు లేరని చెప్పచ్చు. తులారాశి వారు చెప్పాను కదా, లక్, సడన్ గా లక్. వీళ్ళు కూడా నో చెప్పకూడదు, ఎటంటే పోతానే ఉండాలి. మెయిన్గా నేను ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఏంటంటే, మీరు టూర్లు కొట్టండి. ఈ సంవత్సరం గుజరాత్కి వెళ్ళండి, సూరత్ వెళ్ళండి, సూరత్కి వెళ్ళరండి, ఢిల్లీ మొత్తం తిరిగి రండి, తర్వాత రాజస్థాన్లో జైపూర్ ఒకసారి తిరిగి రండి. బిజినెస్ ఏమేం బిజినెస్లు ఉన్నాయని వెతుక్కోండి. ట్రేడింగ్ చేయండి. ఈ సంవత్సరం ఎంత బిజినెస్ ట్రేడింగ్ చేస్తే అంత మంచిది. చిన్న బట్టల దుకాణమైనా పెట్టండి, పానీపూరి బండి అయినా పెట్టండి, ఏదైనా చేయండి. కానీ ఈ సంవత్సరం ఖాళీగా ఉండదు. అదృష్ట దేవత మిమ్మల్ని పరీక్షిస్తుంది. అందుకోసం అంటే మీరు కన్యారాశికి సంబంధించి మిస్ అయితే చూడండి, ఒక స్టోరీ చెప్పారు. సో మీరు కూడా మీ జీవితంలో ఈ సంవత్సరం నో చెప్పకూడదు. తులారాశి వాళ్ళు నో చెప్పకూడదు. ఏ పనైనా సరే, చిన్న పనైనా సరే ఒప్పుకొని చేయండి. ఇది నాకు కరి కాదు, నాకు ఇంత డబ్బులు రావు, ఇది నాకు సెట్ అవ్వదు అని అట్లా అనుకోకండి. చిన్న పనైనా చేయండి, మీకు అదృష్టం కలిసి వస్తుంది. బాగుంది. మీ యొక్క జీవితంలో ఏంటంటే కొంచెం ఈ శనిగ్రహం కూడా 6వ ఇంట్లోకి వచ్చాడు. శత్రుబాధ విముక్తి అవుతుంది, రుణబాధ విముక్తి అవుతుంది. బాగుంది. మీకు లక్ సిద్ధించాలంటే మాత్రం, అంటే మీ జాతకంలో గ్రహాలు బాగా ఉండకపోతే మీకు అదృష్టం యోగం రాదు. అందుకే శ్రీచక్ర పీఠానికిలో అక్షయ తృతీయ రోజు యాగంలో అటెండ్ అవ్వండి. యాగానికి ఒకళ్ళు అటెండ్ అవ్వలేకపోయినా సహస్ర కుంభాభిషేకంకైనా అటెండ్ అవ్వండి. అమ్మవారి కలశాన్ని మీరు ఆర్డర్ చేసుకొని మీ ఇంటికి తెచ్చుకోండి, సంకల్పం చేసుకోండి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఎందుకోసమంటే నాకు పక్కా ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఉంది. ఒక అమ్మాయి ఉన్నారు, ఆమె ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ పెట్టుకుంది. ఆమె జీవితంలో జస్ట్ ఒక కాలేజ్ అడ్మినిస్ట్రేటర్లో పనిచేస్తుంది అంతే. అలాంటి ఆమెకి ఒక ఇల్లు లేదు. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి జస్ట్ సింగిల్ బిహెచ్కేలోనే ఉండేవాళ్ళు. ధనత్రయోదశికి 2021-22లోనే ఆమె వచ్చి ధనత్రయోదశి యాగం చేసుకుంది. దాని తర్వాత ఆమె 3 ఇళ్ళు కట్టిందండి. 2 ఇళ్ళు కట్టేసింది. ఇప్పుడు 3వ ఇల్లు కడుతున్న గురూజీ, నాకు మీరు ఎట్లా చెప్తే అట్లా గురూజీ అని చెప్పి మంచి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ పెట్టుకుంది. స్టూడెంట్స్ అందరినీ విదేశాలకు పంపిస్తూ ఉంటుంది. మంచి డబ్బులు ఆమెకి. ఒక అడ్మిషన్ చేస్తే 50,000, అట్లాగే యూనివర్సిటీస్లో అడ్మిషన్ చేస్తే 50,000, ఇట్లా మంచి డబ్బులు వస్తున్నాయి ఆమెకి. బాగా సంపాదించుకున్నారు. కాబట్టి లక్ రావాలి అని అంటే మీరు అమ్మవారి యాగానికి రావాలి. వస్తే అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది. చాలా మంది ఏంటంటే, నా జీవితంలో నేను అబ్జర్వేషన్ చేసిందండి, ఈ యాగానికి లక్కి సంబంధం ఏంది అని కొన్ని డౌట్స్ ఉంటాయి. నేను కూడా ఇదే డౌట్ వెరిఫికేషన్ చేస్తాను. మీరు న్యూక్లియర్ ఎనర్జీ గురించి తెలుసుకోండి. మన శరీరంలో కూడా న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది. మన శరీరంలో కూడా ఎనర్జీ ఉంటుంది. మన శరీరంలో కూడా మ్యాగ్నిట్యూడ్ పవర్స్ ఉంటాయి. సో ఫైర్ ఎలిమెంట్ ఏంటిది అంటే అది కూడా న్యూక్లియర్ ఎనర్జీ. సో ఫైర్ ఎలిమెంట్లో మంత్రాలు చదువుతున్నప్పుడు న్యూక్లియర్ ఎనర్జీలో కూడా బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ అని కూడా ఒకటి కూడా ఉంటుంది దాంట్లోనే. సో ఆ బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మంత్రం చదివినప్పుడు నీ శరీరంలో ఉండే నెగిటివ్ ఏదైతే ఉందో బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా అది మొత్తం కూడా వెళ్ళిపోతుంది. నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది, క్లీన్ అయిపోతుంది. సో అప్పుడు నీ శరీరంలో ఉన్న ఏదైతే ఉందో మాలిక్యూల్స్ అన్ని ప్యూర్ అయ్యి ఎనర్జీస్ అవుతాయి. అప్పుడు నేచర్లో ఉండాల్సిన ఏదైతే రావాల్సిన అట్రాక్షన్ పవర్ ఏదైతే ఉందో అది నీకు వస్తుంది. ఇప్పుడు ప్రదీప్ జోషి వాయిస్ నేను చెప్తా ఉంటే నాకు చాలా మంది నా క్లయింట్స్ వస్తారు కదా, గురుజీ మాకు నిద్ర పట్టకపోతే మీ వీడియో పెట్టుకుంటాం గురుజీ, మీ వీడియో వినుకుంటూ పడుకుంటాం గురుజీ, మీ వాయిస్ వింటే అదేదో మాకు జోలపాట పడినట్టు ఉంటుంది అంటారు. అదేందో నాకు కూడా తెలియదు. సో కొంతమంది అయితే ఉన్నారు నా వాయిస్కి అడిక్ట్ అయిన వాళ్ళు. ఎందుకోసం అంటే నేను విశుద్ధి చక్ర ఫాలో అయ్యాను. నేను ఆ సాధన చేశాను, విశుద్ధి చక్ర సాధన చేశాను కాబట్టి నా వాయిస్ చాలా హమ్మింగ్ ఉంటుంది. అందరు విన్నా కొద్దికి వినాలని అనిపిస్తుంది. ఎందుకు అంటే అది శక్తి, అది అమ్మ అనుగ్రహం. అది నా యొక్క అహంకారం కాదు, అది కాదు, అమ్మ అనుగ్రహం. కాబట్టి నేను చెప్పేది చక్కగా ఫాలో అవ్వండి, లైఫ్ హ్యాపీఫుల్గా ఉంటుంది. తులారాశి వాళ్ళు అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేసుకోండి, జీవితంలో లక్ స్టార్ట్ అవుతుంది. రైట్. సో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు? వృశ్చిక రాశి వారు ఏంటంటే ఈ సంవత్సరము వీళ్ళకి ఒక టైం వస్తుంది. ఏ టైం అంటే అక్టోబర్, నవంబర్,
2 months టైం. అప్పటిదాకా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ముఖ్యంగా నో చెప్పాలి, అందరికీ నో చెప్పాలి. వృశ్చిక రాశి వాళ్ళు నో చెప్పాలి. ఎందుకోసం అంటే మీకు ఎలాంటి ఆఫర్స్ వస్తాయనంటే మీ జీవిత కాలాన్ని ఇరికిచ్చే ఆఫర్లు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం నో ఎవరు చెప్పాలి అని అంటే వృశ్చిక రాశి వారు. కన్యా రాశి, తులారాశి, కర్కాటక రాశి నో చెప్పకూడదు. వృశ్చిక రాశి వారు నో చెప్పాలి. ఒరే వెళ్దాం వస్తావా? నో, నేను రాను, నేను పని చేసుకోవాలి, ఇంతే. వెళ్దాం వస్తావా అంటే నో అని చెప్పాలి. తాగుదాం దా అని అంటారు, నో రాను అని చెప్పాలి. సో ఈ సంవత్సరం మీరు ఆ పాట ఏదో ఉంటుంది కదా, రాను బొమ్మాయికి రాను అని, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. అదే రింగ్ టోన్ పెట్టేసుకోండి. ఎవడన్నా నేను ఫోన్ చేస్తే నేను రాను అని చెప్పండి. నా వల్ల కాదు, నో అని చెప్పండి. ఎందుకోసమండి ఈ సంవత్సరము ట్రాప్లో పడిపోతారు. వృశ్చిక రాశి వారు, తర్వాత మీన రాశి వారు ట్రాప్లో పడే టైం ఇది. సో డోంట్ గెట్ ఇన్ ట్రాప్. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు మీకే చెప్తున్నా, కెమెరాల్ని వాడకండి. కెమెరాని ఎంత దూరం పెడితే అంత మంచిది మీ జీవితానికి. చాలా మంది అనుకుంటారు కెమెరాలో మన ఫోటోలు దిగిన తర్వాత డిలీట్ చేస్తే పోతాయి అనుకుంటారు. మళ్ళీ చిటికేస్తే రికవరీ చేయొచ్చు. జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. ఫోటోలు దిగకండి. సో అర్థం చేసుకోండి. మరి వీళ్ళు పరిహారాలు గురుగారు అసలు వీళ్ళని ఇన్వైట్ కూడా చేయలేదు మీరు? వీళ్ళు అక్షయ తృతీయకు వస్తే మంచిది, రాకపోయినా నేనేం అనలేను. మీ మీ తలరాత బాగా లేదు, బాగా చేసుకోవాలనుకుంటే రండి, లేకపోతే రావద్దు. అదర్వైజ్ రెమెడీస్ ఇంకేం లేదు, ఇంకా అనుభవించాల్సిందే. అంతే, ప్రారంధ కర్మ అంతే. కొంతమంది కర్మ అనుభవించాలి అంటే అది అనుభవించాల్సిందే, అది అంతే ఉంటుంది. రైట్. ధనుసు రాశి వారి పరిస్థితి? ధనుసు రాశి వారికి ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. వీళ్ళకి దురదృష్ట యోగాలు అన్నీ వెళ్ళిపోయాయి. వీళ్ళకి లైఫ్ టైం ఆపర్చునిటీ చాలా అద్భుతంగా ఉంది. ధనయోగం ఉంది. స్టార్టప్స్ పెట్టడానికి కానీ, కొత్త ఇండస్ట్రీస్ పెట్టడానికి కానీ, బిజినెస్ చేయడం కానీ, ట్రావెలింగ్ బిజినెస్ చేయడం కానీ, యూట్యూబ్ బ్లాగ్స్ చేసుకోవడం కానీ, అదేవిధంగా జీవితకాలానికి సరిపడా పెళ్ళి చేసుకోవడానికి కానీ వీళ్ళందరికీ మంచిగా ఉంది. ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వండి అంటారా? ఇంకా హ్యాపీగా సెటిల్ అయ్యి ఇది చేసుకోవాలి, తప్పదు మరి. కాబట్టి చేసుకోవాల్సిందే. వస్తాయిలేండి జీవితంలో. ఇప్పుడు గులాబీ అందంగానే ఉంటుంది, కానీ ముళ్ళు ఉంటాయి కింద. సో ముళ్ళు కుచ్చుకోకుండా గులాబీని పట్టుకోవాలి, అంతే. పెళ్లి కూడా అంతే. రైట్. సో మీరు ఇన్వైటీసేనా గురుగారు? అక్షయ తృతీయని సద్వినియోగం ఎలా చేసుకోవాలి? ధనుసు రాశి వారు మస్ట్ అండ్ షుడ్ అక్షయ తృతీయ యాగానికి అటెండ్ అవ్వాల్సిందే. వీళ్ళు రావాలి, వీళ్ళకి స్పెషల్ ఇన్విటేషన్. సో 5 అయితే స్పెషల్ ఇన్విటేషన్ ఉంది ఈ సంవత్సరం. వృషభ రాశి, సింహరాశి, తర్వాత తులారాశి, ధనుసు రాశి, కుంభరాశి, ఈ 5 స్పెషల్ ఇన్విటేషన్. సో రికమెండెడ్ ఇన్విటేషన్ ఎవరికి అంటే కన్యా రాశి, కర్కాటక రాశి, తర్వాత మిథున్ రాశి వారికి రికమెండెడ్ ఇన్విటేషన్. సో వస్తే రండి, లేకపోతే లేదు అని చెప్పే రాశులు ఏంటంటే 3 రాశులు. అవి ఏంటంటే మీనరాశి, తర్వాత కుంభరాశి, ప్లస్ ఇంకోటి ఏంటంటే వృశ్చిక రాశి. మీ ఇష్టం, వస్తే రండి లేకపోతే లేదు. కుంభరాశి కూడా రమ్మనే చెప్తాను. ఈ మీనరాశి, మేషరాశి అండ్ వృశ్చిక రాశి మీ ఇష్టం. మకరం రావాలి. మకరానికి కూడా, మకర రాశి వాళ్ళకి ఏంటంటే 2 నెలల కాలం లక్ ఉంది. అక్టోబర్ నవంబర్లో లక్ వస్తుంది వీళ్ళకి. వీళ్ళు సూపర్ టైం వీళ్ళకి. మకర రాశి వాళ్ళకి లైఫ్ టైం ఆపర్చునిటీస్ వస్తాయి. ఏ ఆపర్చునిటీ వచ్చినా వెళ్ళండి. అండ్ ఎడ్యుకేషన్లో ఎవరైనా ఉంటే మకర రాశి వాళ్ళు, అంటే ఈ సంవత్సరానికి ఎడ్యుకేషన్ అయిపోతే డోంట్ గో ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్, ఇమీడియట్లీ ఎర్నింగ్ మీద స్టార్ట్ అవ్వండి. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం డబ్బులు సంపాదించే దాని మీదకి స్టార్ట్ అవ్వాలి, లైఫ్ బిగినింగ్ చేయాలి. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఇప్పుడు 22-23 ఏళ్ళని బీటెక్ అయిపోతుంది, మళ్ళీ నేను ఎంఎస్సీ చేస్తాను, ఎంటెక్ చేస్తాను, ఎంఎస్కి వెళ్తాను అని అనుకుంటారు. అవన్నీ ఇమీడియట్లీ వాళ్ళు ఈ సంవత్సరం ఏదైనా స్టార్టప్ పెట్టండి, లేదంటే ఏదైనా నేర్చుకోండి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. దెన్ దాన్ని ఏమంటారు, ఆన్లైన్ త్రూ డిగ్రీలు కంప్లీట్ చేయండి. కానీ ఇక డబ్బులు సంపాదించాలి. ఎందుకోసమంటే 12 yearsకి ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది. సో అది మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆపర్చునిటీ వస్తుంది. సో వీళ్ళకి ఒక 2 months లక్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 months గ్యాప్ తర్వాత మళ్ళీ లక్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. సో 2.5 years లక్ ఉంటుంది మకర రాశి వాళ్ళకి. సో ఆ లక్ని మిస్ చేసుకోవద్దు. మీరు ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయారనుకోండి, ఆ రావాల్సిన అదృష్టం అంతా మీకు ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది. సో యూ డోంట్ గెయిన్ ఎనీథింగ్. కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించండి మకర రాశి. మీరు కూడా అక్షయ తృతీయ రోజు యాగానికి రండి. ఎందుకోసం అంటే మీకు ఏలినాటి శని వెళ్ళిపోయింది ఇప్పుడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. ఇంకా ఆ ఇంపాక్ట్ పోవాలి అని అంటే అక్షయ తృతీయ రోజు యాగం చేయాలి, క్లెన్సింగ్ కోసం. కుంభరాశి వారి గురుగారు, కుంభరాశి వారికి 5వ ఇంట్లో గురువు వచ్చాడు. వీళ్ళకి కూడా లక్ టైం ఉంది ఈ సంవత్సరము.
కాకపోతే ఏలినాటి శని ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నా అబ్స్టాకిల్స్ వస్తాయి. ఓకే, దాన్ని క్రాస్ అవ్వడమే కదా దాన్ని క్రాస్ అవ్వాలంటేనే అక్షయ తృతీయ యాగం చేసుకోవాలి. కానీ నెత్తి శని ఇక్కడ ఉంటాడు, గుండెల మీద ఉంటాడు, రానివ్వడు. ఈ వీడియో చూసినా సరే ఎవడో ఒకటి చెప్తాడు, కింద ఎవడో కామెంట్ రాస్తాడు, వీళ్ళు బాగా డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు జనాలందరికీ చెప్తున్నారు అంటాడు. అది మాత్రం వీడే స్పెసిఫిక్గా అవుతారు చదివి ఇది నా కోసమే రాసిండేమో అనుకొని వీళ్ళు రావాలనుకున్న వాళ్ళు కూడా రారు. ఎట్లుంటుంది అంటే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరము అదేదో సినిమాలో యమదొంగ సినిమాలో వాడు కరెక్ట్గా చెక్ మీద సంతకం పెట్టేటప్పుడు అయిపోతాడు కదా, సేమ్ అట్లే ఉంటుంది అనమాట. వీళ్ళకి అన్ని డీలింగ్ అన్ని సెట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఇంకేంది డీల్ అయిపోతే లైఫ్ సెటిల్ అనుకుంటారు, ఆ డీల్ కాదు, ఇదే జరుగుతుంది. మొన్న కూడా ఇట్లానే జరిగింది. మేము ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్తుంటే నేను అన్న ఇవాళ వద్దురా రిజిస్ట్రేషన్ పెట్టుకోకు, కొంచెం ఓపిక పట్టు, నెక్స్ట్ డే పెట్టుకో అని చెప్పిన. పోయిండు అట్లాగే రిజిస్ట్రేషన్ పోయిండు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సంతకం చేసే ఇది అయ్యే టైంకి సబ్ రిజిస్టర్ ఏమన్నాడు, ఇవాళ టైం లేదు, అయిపోయింది, అదో చలాన్ కట్టారు, టైం అయిపోయింది, రేపు రండి అన్నాడు. తీరా రేపు వెళ్దాము అన్న టైంకి ఆల్రెడీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వీళ్ళు ఎవరో పరిచయం ఉన్నారు, ఆయన అదేదో లిటిగేషన్ ఉందని తెలిసిపోయింది, కథం ల్యాండ్ కొనలేదు. అది వెళ్ళిపోవాలంటే ఎట్లయినా వెళ్ళిపోతుంది ఎనీ టైం. ఓకే, నేను చెప్పినట్టుగా నెక్స్ట్ డే ఫస్ట్ దీంట్లోకి వెళ్ళిపోయి ఉంటే ఫస్ట్ సర్ట్లో ఫస్ట్ అయిపోయేది. అదే కదా గురుగారు, అదృష్టం అంతే. సో ఫైనల్ గా మీన రాశి వారి పరిస్థితి ఏంటంటారు గురుగారు? మీన రాశి వాళ్ళకి ఇలాగే ఉండండి, ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉండండి. దయా దాక్షిణాల, ఎవ్వరు ఏదన్నా సరే కోపం రావద్దు, అందరికి నమస్తే చెప్పండి, అందరికి థ్యాంక్స్ఫుల్ గా ఉండండి. మీన రాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం థ్యాంక్స్ఫుల్ నేచర్ని అలవాటు చేసుకోండి. ఈ థ్యాంక్స్ఫుల్ నేచర్ అనేది చాలా దాన్ని ఏమంటారు, ఒబీడియన్గా ఉంటే తప్ప రాదు. అది నీ లోపల చాలా మార్పు వస్తే తప్ప రాదు. అండ్ ఆ థ్యాంక్స్ఫుల్ నేచర్ అలవాటు చేసుకుంటే చాలా మార్పు వస్తుంది. ఆ థ్యాంక్స్ఫుల్ నేచర్ అలవాటు చేసుకుంటే ఈ సంవత్సరం లక్ మీకే. లక్ అంటే ఏంటంటే ఒక 2 months వస్తుంది మీన రాశి వాళ్ళకి లక్. 2 monthsలో కర్కాటక రాశిలో ఎప్పుడైతే గురుగ్రహం ఎంటర్ అవుతాడో అది ఎప్పుడు అంటే అక్టోబర్ నవంబర్లో ఎంటర్ అవుతాడు. ఆ 2 months ఏంటంటే వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. 2 months. కాకపోతే ఏలినాటి శని ఉంది కాబట్టి ఆ ఏలినాటి శని ఎక్కడంటే గుండెల మీద కూర్చున్నాడు, కుంపటిలాగా కూర్చుంటాడు. కాబట్టి దానివల్ల ఏంటంటే దుఃఖం ఎక్కువగా అవుతుంది, అయిన వాళ్ళు దూరం అవుతారు, మానసిక క్షోభ వస్తుంది, వైరము, కోపము, తాపము ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. అంటే ఇది అనుభవించాల్సిన టైం, ఇది మీన రాశి వాళ్ళకి అనుభవించాల్సిందే. ఎందుకోసం అంటే నాకు కూడా ఒక సిచ్యువేషన్లో నా జీవితంలో వచ్చిండే. మా నాన్నగారు చనిపోయే టైంకి నా సేమ్ సిచ్యువేషన్ అనమాట. అయిన వాళ్ళందరూ దూరం అయిపోయారు, ఒంటరి అయిపోయాను, వచ్చింది. కానీ నాకు జీవితం పాఠం నేర్పించింది. సో మీరు కూడా పాఠం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. వైరం యాక్సెప్ట్ చేయమంటున్నారు. ఎస్, అదేదో సినిమాలో చెప్తారు కదా సన్ ఆఫ్ సత్యమూర్తిలో, వదిలేయడం గొప్పనా పట్టుకోవడం గొప్పనా అని. సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే వదిలేయడం గొప్ప, పట్టుకోవద్దు. ఇప్పుడు పట్టుకోవాల్సింది ఏంటంటే వేరే రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు పట్టుకోవాలి, వృషభ రాశి వాళ్ళు పట్టుకోవాలి, తర్వాత సింహరాశి వాళ్ళు పట్టుకోవాలి. కానీ మీన రాశి వాళ్ళు వదిలేయాలి. మీరు వైరం వదిలేయాలి, తర్వాత మీ యొక్క నెగిటివ్ థాట్స్ వదిలేయాలి, క్షమించడం నేర్చుకోండి, క్షమించండి, అందరినీ క్షమిస్తూ వెళ్ళండి. సో అలా వెళితే మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సాఫీగా వెళ్తుంది. అండ్ నో ఫినాన్షియల్ డీల్స్, అగ్రిమెంట్ల జోలికి వెళ్ళకూడదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ సేల్ డీడ్కి వెళ్ళండి, కానీ అగ్రిమెంట్ల జోలికి వెళ్ళకూడదు, అప్పులు ఇవ్వకూడదు, అప్పు చేయకూడదు మీన రాశి. సో వీళ్ళు అక్షయ తృతీయకి రావద్దు. సో మరి వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ నాట్ అలౌడ్, వీళ్ళకి లేదు, ఎంట్రన్స్ లేదు. మరి ఏమైనా రెమెడీస్ సూచించండి గురుగారు? కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి, 7 కొండలు ఎక్కండి, 7 కొండలు ఎక్కి స్వామివారిని ఆరాధన చేయండి. తర్వాత పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి మీన రాశి వాళ్ళు. పంచభూత శివలింగాలంటే ఫస్ట్ ఇదే మన పృథ్వీలింగం, ఏకాంబరనాథ స్వామి పృథ్వీలింగం, ఆపస్సులింగం అంటే జలలింగం జంబుకేశ్వర స్వామి, తర్వాత పృథ్వీ ఆపస్ తేజోలింగం అరుణాచలం వెళ్ళాలి, తేజోలింగం తర్వాత ఆకాశలింగం ఏది అంటే మన పృథ్వీ అపస్ తేజ వాయులింగం వచ్చేసి శ్రీకాళహస్తి, తర్వాత ఆకాశలింగం చిదంబరం. ఈ 5 శివలింగాలు దగ్గరలో కానీ కాదు, నేను చెప్పినట్టుగానే పోవాలి. అయితే పృథ్వీలింగం నుంచి స్టార్ట్ చేయండి, లేదంటే చిదంబరం లింగం నుంచైనా స్టార్ట్ చేయండి. చిదంబరం స్టార్ట్ చేయాలి. చిదంబరం స్టార్ట్ చేస్తే చిదంబరం, శ్రీకాళహస్తి, అరుణాచలం, తర్వాత జంబుకేశ్వరం, తర్వాత కాంచీపురం ఏకాంబరనాథ స్వామి, లేదంటే మళ్ళీ ఇట్లానే స్టార్ట్ చేయాలి. కాంచీపురం, ఏకాంబరనాథ స్వామి, జంబుకేశ్వర స్వామి, తర్వాత అరుణాచలం మధ్యలో వస్తుంది ఎప్పుడైనా, అరుణాచలం, శ్రీకాళహస్తి, తర్వాత
చిదంబరం. సో ఇవి లైన్గా ఇలాగే వెళ్ళాలి. పంచభూత లింగాల్ని దర్శనం చేసుకోండి. సో గురుగారు, ఇప్పటివరకు రొటీన్ కి భిన్నంగా ద్వాదశ రాశుల్లో భాగంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా అక్షయ తృతీయని వీళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేశారు కదా. లాస్ట్ లో డూస్ అండ్ డోంట్స్ ఆన్ అక్షయ తృతీయ ఏమైనా సజెషన్స్ ఇస్తారా గురుగారు? అక్షయ తృతీయ రోజు చాలా మంది ఏమనుకుంటారంటే బంగారం కొనుక్కోవాలి అనుకుంటారు. అది నెగిటివ్ అయితే కాదు, కానీ అట్లాగని చెప్పి మ్యాండేటరీ అయితే లేదు. కరెక్ట్. కాకపోతే బంగారం కొద్ది కొని పెట్టుకుంటే మన జీవిత కాలానికి మంచిది. కొనుక్కోండి, బంగారం కొనుక్కోవడంలో తప్పేం లేదు. ఇది చెయ్యాలని కాదు, చెయ్యకూడదని కాదు, అది మీ ఇష్టం, వ్యక్తిగతం. వేరే ఏ డేస్ లో ఎట్లా చేస్తారో కామన్ గా అక్షయ తృతీయ తీసుకుంటే మంచిదే. క్షయం కానిది కాబట్టి ఉంటుంది. ఎట్లా బంగారం ధర అయితే ఎట్లా తగ్గదు కాబట్టి మంచిదే. అయితే చెయ్యకూడనిది ఏంటంటే అక్షయ తృతీయ రోజు ఎవరిని తిట్టకూడదు. శాపనార్థాలు అసలు అక్షయ తృతీయ రోజు పెట్టకూడదు. ఎందుకోసం అక్షయ తృతీయ రోజు మంచి జరిగితే మంచి జరుగుతున్నప్పుడు చెడు చేస్తే చెడు కూడా జరుగుతుంది కదా. సో శాపనార్థాలు పెట్టకూడదు, నెగిటివ్ వర్క్స్ ఏవి చేయకూడదు. ముఖ్యంగా మాంసం తినకూడదు, మాంసం జోలికి వెళ్ళకూడదు, హింస జోలికి వెళ్ళకూడదు, నెగిటివ్ వర్క్స్ ఏవి చేయకండి. ఎందుకోసం అంటే అక్షయ తృతీయ రోజు నువ్వు ఏది చేస్తే అది అక్షయం. నువ్వు పాపం చేసినా అక్షయమే, పుణ్యం చేసినా అక్షయమే. కాబట్టి నెగిటివ్ థింగ్స్ ఏవి చేయకూడదు. అక్షయ తృతీయ రోజు మాంసం తినకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని తోలనాడకూడదు, ఎవరి మీద నెగిటివ్ ఇంపాక్ట్ చేయకూడదు. సో ఇంతే, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. చేయాల్సినవి ఏంటంటే అక్షయ తృతీయ రోజు అన్నదానం చేయండి. కడుపు నిండా అన్నం పెట్టండి, ఎవరికైనా అన్నదానం చేయండి. లేదంటే గోవుల దగ్గరికి వెళ్ళి గోవులకు మంచిగా బెల్లము, అన్నము, బెల్లం పెట్టండి. బెల్లం గ్రాసంతో ఏమన్నా ఇప్పుడు పుట్నాలు ఉంటాయి, తర్వాత శనగలు ఉంటాయి, ఆ బెల్లంతో బాగా కలిపి తినిపించండి. సో ఆవులు ఏం తినగలిగితే వెళ్ళి గోగ్రాసం చేయండి, గోదానం చేయండి. గోవులు కూడా దానం చేయండి. లేదంటే అక్షయ తృతీయ రోజు నీకు ఏ పని లేదు, నీ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నన్ను ఆడిపోసుకుంటారు కదా, అక్షయ తృతీయ రోజు మీకు డబ్బులే కావాలి నన్ను ఆడిపోసుకుంటారు కదా. నేను మీకు చెప్తున్నా, నీకు నిజంగా అక్షయ తృతీయ రోజు సేవ చేయాలనుకుంటే మా శ్రీచక్రపీఠం నుండి సేవ చేయండి, ముత్యమో పగడం ఇస్తా. కానీ అక్కడ దాకా కూడా రాలేకపోతున్నారు. మీ దగ్గరలో ఏదైనా దేవస్థానం ఉంటే అక్షయ తృతీయ రోజు పొద్దున్నే మంచిగా స్నానం చేసి పాత బట్టలు వేసుకొని వెళ్ళండి, చీపురు కట్టబట్టుకొని వెళ్ళండి. మొత్తం గుడి అంతా క్లీన్ చేయండి, గుడి పూజ క్లీన్ చేయండి, అన్నీ క్లీన్ చేయండి. అయ్యగారిని అడగండి, స్వామివారి పాత్రలు మొత్తం ఇవ్వండి, మొత్తం మేము క్లీన్ చేస్తామని చెప్పండి, సేవ చేయండి. అందులోపల కుంభ, మీన, మేషరాశి వాళ్ళు, నేను ఎవరెవరికి రావద్దు అని చెప్పాను వాళ్ళందరూ వెళ్ళి గుడి సేవ చేయండి. ఏవైనా పాతబడ్డ దేవస్థానాన్ని పూర్తిగా క్లీన్ చేయండి. అదొక వర్క్ పెట్టుకోండి మీ జీవితంలో. అక్షయ తృతీయ దేవతా సేవ చేసిన అద్భుతమే. సో అన్నదానం చేయండి, గోసేవ చేయండి. లేదంటే ఇదొక పని కూడా చేయండి. నేను మెయిన్గా ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నా, మీ దగ్గర బట్టలు ఏమైనా పాత బట్టలు ఏమైనా ఉన్నాయి, పాతవి మీకు పనికిరావు, మీకు అసలు ఇష్టం లేదు, మీరు అట్లాగే మీ అల్మారాలో పెట్టుకొని ఉన్నారు, అసలు సంవత్సరమైనా ముట్టట్లేదు, అట్లాంటి బట్టలు ఏమైనా ఉంటే అన్నీ తీసేసుకొని ఇక్కడ అనాథ శరణాలయాలు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వీళ్ళని తీసుకొచ్చి రెస్క్యూ చేస్తారు. అలాంటివి ఏమైనా ఉంటే వెతికి అక్కడికి వెళ్ళి ఆడవాళ్ళకి బట్టలు, పిల్లలకి బట్టలు అవి ఇవ్వండి. లేదంటే మీ దగ్గరలో ఏమైనా స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్కి వెళ్ళండి. స్కూల్లో వెళ్ళి స్కూల్ పిల్లలకి వాళ్ళకి పుస్తకాలు ఇవ్వండి. వాళ్ళకి స్టడీ బుక్స్ కానీ, నోట్ బుక్స్లు కానీ, లేదంటే పెన్నులు కానీ, వాళ్ళకి షూస్ కానీ, యూనిఫామ్స్ కానీ, ఏదైనా పిల్లలకి ఏం అవసరం పడుతుంది చదివే పిల్లలకి అవి మీరు డొనేషన్ చేయండి. సో దానివల్ల మీ యొక్క పుణ్యం మీకు అక్షయం అవుతుంది. పక్షులకు ఆహారం పెట్టాలి, అది కూడా చాలా సమ్మర్ కదా, కాబట్టి ఇక్కడ నుంచి పక్షులకి ఆహార ధాన్యాలు వేయండి, చాలా మంచిది. అక్షయ తృతీయ అంత ఎనర్జైజ్ రోజు. మీరు ఆ రోజు ఏ మంచి పని చేసినా కడుపు నింపితే చాలు, ఎవరికైనా సరే ఆ ఆశీర్వాదం మీకు అక్షయంగా ఉండిపోతుంది. ఎందుకోసమంటే ప్రాణమున్న ప్రతి జీవికి అనునిత్యము అవసరమైనది ఒక్కటే, ఆకలి. ప్రాణమున్న ప్రతి జీవికి రెగ్యులర్గా ఉండేది ఆకలి. ఆ ఆకలి ఒక్కటి మీరు తీరుస్తే మీ జీవిత కాలంలో మీకు ఆకలి అనే బాధ మీకు కలగదు. అక్షయ తృతీయ రోజు ఆ పని చేయండి. అందుకే మా శ్రీచక్రపీఠంలో కూడా మేము అన్నదానం చేస్తున్నాం. అక్షయ తృతీయ రోజు అందరు రండి, అన్నదానం చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే అక్షయ తృతీయ రోజు దేవతార్చన చేయాలి, దేవత అర్చన చేయాలి. అందుకే మేము మా అక్షయ తృతీయ రోజున మేము మా దేవాలయంలో 1008 కలశాలు, లలితా సహస్రనామంలో ఉండే అమ్మవారి యొక్క ప్రతి ఒక్క నామమునకు ఒక కలశం, ఒక కలశం పెట్టి సహస్ర కుంభాభిషేకం అంటే 1000 కలశాలు పెట్టి 1000 కలశాల్లో
సహస్ర దేవతలని అమ్మవారి యొక్క నామములతో లలితాదేవి అమ్మవారిని ఆవాహన చేసి ఒక్కొక్క కలశంతో అమ్మవారికి అభిషేకం చేస్తాం, అర్చన చేస్తాం. ఆ 1000 కలశాలు కేవలం 1000 మందికి మాత్రమే. ఇప్పుడు ఈ వీడియో ఒక 10 లక్షల మంది చూస్తారు, కానీ అందులో ఒక 1000 మంది మాత్రమే రియాక్ట్ అవుతారు. వాళ్ళ ఇంటికి ఆ కలశం పెడుతుంది, వాళ్ళ ఇంట్లో ఆ కలశం పెట్టుకుంటారు. ఇంకా అక్షయ పాత్ర అంటారు దాన్ని. అక్షయ తృతీయ రోజు మన ఇంటికి రావాల్సింది అక్షయ పాత్ర. ఎందుకోసం అంటే అక్షయం అన్న వర్డ్ ఎందుకు వాడారు అంటే, శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈ దూర్వాస మహర్షి వస్తాడు పాండవుల దగ్గరికి, ఆకలి అని వస్తాడు కావాలని. ఎందుకోసం అంటే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇది చెయ్యాలి, ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో దూర్వాస మహర్షికి పరీక్ష పెట్టడానికి వస్తాడు. విపరీతంగా ఆకలి అని వస్తాడు. ఎంతమందిని మొత్తం వాళ్ళ టీం అంతా వేసుకొని వస్తాడు, ఒక 500 మంది. నేను వచ్చేసరికి వీళ్ళకి ఆకలి అంటే వీళ్ళకి తినడానికి ఏముండదు వాళ్ళకి పాండవుల దగ్గర. బాధపడతా ఉంటే అప్పుడు ద్రౌపదీదేవి కృష్ణుని స్మరిస్తుంది. ఎందుకోసం అంటే కృష్ణుడు ద్రౌపది వేరే వేరే కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ద్రౌపదీదేవి యొక్క మహాశక్తి, ఆమె కృష్ణాశక్తి అంటారు. కృష్ణుడు కృష్ణ ఇద్దరు ఒకటే, ద్రౌపది కృష్ణుడు ఇద్దరి యొక్క శక్తి ఒకటే. ద్రౌపది లేకపోతే మహాభారతం లేదు, కృష్ణుడు లేకపోతే మహాభారతం లేదు. మహాభారతానికి మెయిన్ కీ రోల్స్ ఎవరు అంటే వీళ్ళిద్దరే. ఎవరు? కృష్ణాదేవి అయినటువంటి ద్రౌపది, కృష్ణుడు అయినటువంటి శ్రీకృష్ణుడు. సో ఆమె కాళీ శక్తిలో ఒక అంశశక్తియే ఈమె ద్రౌపదీదేవి. కాబట్టి ఆమె కృష్ణుని స్మరించింది, కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంది పరిస్థితి ఇది, ఏంది మాకేంది ఇది, ఇంతమంది వచ్చారు, మా ఈ వాళ్ళకి అన్నం పెట్టాలి, నేనేం చేయాలంటే అప్పుడు ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ఒకే ఒక్క బియ్యం గింజ మిగిలి ఉంటుంది. ఆ బియ్యం గింజలు నాకు పెట్టి నేను తింటా అంటాడు. నువ్వేం నాతో జోకులు చేస్తున్నావా అంటే, నీకెందుకు వాళ్ళందరి కడుపు నేను నింపుతలే, ఆ బియ్యం గింజ ఇచ్చేయండి. గింజ తీసుకుని నోట్లో వేసుకుంటాడు అంతే. కృష్ణుడు నోట్లో వేసుకోగానే అక్కడ వాళ్ళందరు కడుపు నిండిపోతారు, అందరు తేనుపులు తీస్తారు. ఏంటి అందరు ఆకలి తీరిపోయింది, మీరు తినండి, భోజనాలు రెడీ అంటే, ఏం తింటాం, మాకు ఫుల్ కడుపు నిండిపోయింది, ఏం తినడానికి ఏం లేదు, మాకు ఇంత కూడా గ్యాప్ లేదు మేము తినడానికి అని అంటారు. సో అందరు కడుపు నిండిపోయిన తర్వాత అప్పుడు కృష్ణుని అడుగుతాను అనమాట, ఈరోజు అక్షయ తృతీయ, ఈ పాత్రలో తిన్నావు కాబట్టి ఈ పాత్రను అక్షయం చేయండి అని అంటే, సరే ఈ పాత్ర నీకు అక్షయ పాత్రలు చేస్తున్నాను, ఈ అక్షయ పాత్రలు నువ్వు ఏది పెట్టినా, నువ్వు ఈ అక్షయ పాత్రలు చేయబెట్టి నువ్వు ఏది కోరుకున్నా నీకు వచ్చేస్తావు అని చెప్పి కృష్ణుడు వరం ఇస్తాడు. ఆ రోజు నుంచి ఇంకా పాండవులకి ఏంటంటే ఇంకా అన్నము లేని కొరత అనేది లేదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు ఏది కావాలంటే అది వాళ్ళకి దొరుకుతానే ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, ఆ రోజు అక్షయ తృతీయ కదా, మరి అక్షయ పాత్ర ఎక్కడ పోయింది? ఉండాలి కదా ఇప్పటికి కూడా. ఉంది అక్షయ పాత్ర. ఎక్కడుంది తెలుసా? ఎక్కడుంది? బృందావనంలో, ఉడిపిలో ఉంది. ఉడిపిలో ఉందా? ఉడిపిలో ఉంది కాబట్టి ఉడిపిలో ఎప్పుడే ఒక్క ఏకాదశి తప్ప నువ్వు ఏ రోజైనా వెళ్ళు, అక్కడ నీకు అన్నం దొరుకుతుంది. ఉడిపిలో నిత్య అన్నదానం అవుతానే ఉంటుంది. ఉడిపిలో జరిగే అన్నదానాలు ఇంకెక్కడ జరగవు. నిత్య అన్నదానం ఎక్కడ? మన భారతదేశంలో దాదాపుగా 600 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అన్నదానం జరుగుతుంది. ఎక్కడ అంటే ఉడిపిలో జరుగుతుంది, ఎక్కడ లేదు. తిరుపతిలో కూడా మధ్యలో స్టార్ట్ అయింది, మొన్న స్టార్ట్ అయింది. తిరుపతిలో ఒక 30 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది, కానీ 600 ఏళ్ల నుంచి అన్నదానం జరుగుతుంది అంటే అది ఉడిపి శ్రీకృష్ణుడి దగ్గర. ఆ అక్షయ పాత్ర ఎక్కడ ఉందంటే ఇప్పటికీ ఉడిపి శ్రీకృష్ణుడి యొక్క క్షేత్రంలోనే ఉంది. అది మా శ్రీమన్ మధ్వాచార్యుల వారి యొక్క సంస్థానంలో అక్షయ పాత్ర ఉంది. అందుకే ఇప్పటికీ అన్నదానం అక్కడ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. నీ జీవితంలో అన్నదానానికి ఎక్కడైనా డొనేషన్ చెయ్యాలి అనుకుంటే చేయాల్సిన ది బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఉడిపి. ఉడిపిలో వెళ్ళి మీరు 1 లక్ష రూపాయలు అన్నదానానికి డొనేషన్ చేయండి. మీ ఇంట్లో కరువు వస్తే నా ఇంటికి వచ్చి అడగండి, నేను ఎంత గ్యారంటీగా చెప్తున్నా. అంత శక్తి ఉంటుంది ఉడిపిలో. ఎందుకోసమంటే ఇదే అక్షయ తృతీయ రోజు నేను ఇంకా ఇంత పూజలు లేకుండే, నేను ఇదే అక్షయ తృతీయ రోజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రీమన్ మధ్వాచార్యుల వారి సరోవరం ఉంటుంది. ఆ సరోవరంలో దిగి శ్రీమన్ మధ్వాచార్యుల వారికి చక్కగా అభిషేకం చేసి స్వామివారిని మొత్తం తుడిచి మండపం అంతా క్లీన్ చేశా. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కదా, నాకు డబ్బులు లేవు కాబట్టి నేను ఏం చెప్పా, డబ్బులు లేని వాళ్ళు ఏం చేయమని చెప్పా, గుడికి సేవ చేయమని చెప్పి. నాకు మా గురువు అదే చెప్పాడు, నీకు డబ్బులు లేకపోతే నువ్వు మంత్ర జపం చేసుకో, అదే కృష్ణ మంత్రం చేస్తూ గుడి క్లీన్ చేయన్నాడు. నేను వెళ్ళి అక్కడంతా మధ్వ సరోవరంలో ఉన్నటువంటి స్వామివారి మండపం మొత్తం కూడా క్లీన్ చేసి దండం పెట్టుకొని వెళ్ళి అక్కడనే నేల మీద అన్నం తిన్నా. ఇక్కడ మన భారతదేశంలో నేల మీద అన్నం తినే సాంప్రదాయం ఒకే దగ్గర ఉంది, అది ఉడిపిలో మాత్రమే. అక్కడ నీకు కావాలంటే ప్లేట్లు ఇస్తారు, ప్లేట్లు అంటే ప్లేట్లు తినచ్చు, ఆకులు అంటే ఆకులు తినచ్చు. కానీ అక్కడ కొంతమంది ఉంటారు, స్వామి దగ్గర నేను నేల మీదనే తింటానని నేల మీద కడుక్కొని నేల మీద తింటారు అక్కడ అన్నం. సో ఆ నేల మీద అన్నం తిన్నవాడికి కృష్ణుడు మాట్లాడతాడు వాళ్ళతోటి.
వాళ్ళని అనుగ్రహిస్తాడు అనేది నమ్మకం ఇప్పటికీ ఉంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ అంతా మారింది. నా జీవిత కాలంలో నేను ఒంటరైనప్పుడు, నా కష్టాలు వచ్చినప్పుడు నేను ఉడిపి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన శరణు కోరాను కాబట్టి వాళ్ళు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు ఆయన. గురుగారు కాబట్టి ఉడిపి కృష్ణుడు మహాశక్తిమంత క్షేత్రం అది. మీరు భారతదేశంలో ఏ పుణ్యక్షేత్రంకైనా వెళ్ళండి, అక్కడ ఆయా సాంప్రదాయంలో పూజలు జరుగుతాయి, కానీ మహాద్భుతమైనటువంటి తంత్రసార ఆగమం లక్షణం ద్వారా పూజ జరిగే క్షేత్రం మాత్రం ఉడిపి క్షేత్రమే. కృష్ణుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు అక్కడ. కృష్ణయ్య ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. మీకు ఎక్స్పీరియన్స్ అదే చెప్తున్నా, కృష్ణయ్య మాట్లాడతాడు మీతోటి. చిన్ని కృష్ణుడు మీకు వడివడిగా మీ దగ్గర నడుచుకుంటూ వస్తాడు, మీతో మాట్లాడతాడు కూడా, మీతో ఆడుకుంటాడు కూడా. మీరు అక్కడంత సేవ చేయాలి. ఆ సేవ అంత నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ చేయాలి, అత్యంత ప్రేమ చూపించండి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అది ఉడిపి క్షేత్రం మీకు గొప్పతనం. అందుకే అక్షయ తృతీయకి ఉడిపికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. రైట్. సో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, అక్షయ తృతీయలో వచ్చి డూస్ అండ్ డోంట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి కులంకుశంగా తెలియజేశారు గురుగారు. నిజంగా అసలు ప్రేక్షకులు ఈరోజు అదృష్టం చేసుకున్నామనే చెప్పాలి. ధన్యవాదాలు.